నాట్ అండ్ వై కాంట్ ఐ అవాయిడ్ ఫర్ లైఫ్ అనుకున్నాను. సో అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ కాఫీ టచ్ చేయాలి. ఆ మధ్య ఒక తమాషా ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లైట్లో వెళ్తున్నాను, నా చుట్టూ అందరూ కాఫీ తాగుతున్నారు. ఫ్లైట్లో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ అనుకుంటాను. సో కాఫీ స్మెల్ అద్భుతంగా ఉంది. కొంచెం మనసు లాగింది. ఇంతలో ఫ్లైట్ అసిస్టెంట్ ఆమె, వై డోంట్ యు టేక్ కాఫీ సార్, అట్లీస్ట్ కాఫీ అంది. సో టిఫిన్ ఎట్లాగో వద్దన్నాను కాబట్టి అట్లీస్ట్ కాఫీ నా మీద ఇంప్రెస్ చేసి ప్రెస్ చేసి ఆమె అక్కడ పెట్టేళ్ళింది. సో ఫర్ ఎ మూమెంట్ ఐ వాజ్ లిటిల్ వీక్. తాగుదాం వై నాట్ అని అనుకున్నాను. బట్ 3 ఏళ్ళ నుంచి తాగట్లేదు కదా, వై షుడ్ ఐ గెట్ బ్యాక్ అని అనుకుని చివరికి ఆ ప్రలోభాన్ని ఆపుకోలేక ఏం చేశానంటే ఆ కాఫీ తీసుకుని అని గట్టిగా ఆ కాఫీ స్మెల్ పీల్చి దాంతో తృప్తిపడ్డాను. అండ్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అట్లా ఏ హ్యాబిట్ అయినా లిమిటెడ్గా ఉంటే ఇబ్బంది లేదండి, అన్లిమిటెడ్గా ఎప్పుడు ఉండకూడదు. ఆ లిమిటెడ్ హ్యాబిట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ రెగ్యులర్ యోగాసన్స్ నాకు చాలా హెల్ప్ చేసినాయి. ఈ టైప్ ఆఫ్ ప్రశాంతతకి కూడా యోగాసనం నాకు దోహదం చేసింది. దాదాపు 35 ఇయర్స్గా నేను వేస్తున్నాను. ఎప్పుడైనా అకేషనల్గా జ్వరం వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ నేను యోగాసనాలు వేయకుండా ఉండను. వేయని రోజు వేయనట్టే ఉంటుంది. ఇది చాలా గొప్ప వరం మహానుభావులు ఎవరు కనిపెట్టారో. అందుకే దాన్ని యోగాభ్యాసం. యోగా అంటే తపస్సు. అందుకని ఆ యోగాభ్యాసం చేస్తున్నంతసేపు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, వేరే ప్రపంచానికి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే మన బాడీ అంతా అట్లా ఇట్ గెట్స్ లిఫ్టెడ్. మనకు తెలియకుండా అనిపిస్తుంది, యాజ్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది ఎయిర్, లైక్ ఏ ఫ్లైట్ ఆఫ్ ఎయిర్ బస్ అట్లా అనిపిస్తుంది. సో ఆ మహానుభావులకు దాన్ని కనిపెట్టి మనందరికీ వరప్రసాదం చేశారు. యోగాభ్యాసం వల్లే నేను కాస్త మీరన్నట్టు కాస్త యూత్ఫుల్గా ఉండటానికి అవకాశాన్ని కల్పించుకున్నాను.